మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. టీనేజ్ పిల్లలు అంటే జనరల్లీ 10th తర్వాత డిగ్రీ పూర్తయ్యే లోపు ఉన్నటువంటి ఆ ఏజ్ గ్రూప్ పిల్లలకు మరి ఏం జరిగిందో, అసలు ఏం జరుగుతోందో, ఒత్తిడి భయంకరంగా వాళ్ళ మీద పెరిగిపోయిందా ఏంటో తెలీదు. రీజన్స్ అయితే చాలానే ఉన్నాయి. ఒక్కొక్క కేసులో ఒక్కొక్క డిఫరెంట్ రీజన్ అయితే కనిపిస్తుంది. కానీ వాళ్ళు ఆత్మహత్యనే ఇంకా శరణ్యం, ఆత్మహత్య చేసుకుంటేనే అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అని భావిస్తున్నారు. కాబట్టి ఏమాత్రం ఆలోచించకుండా అసలు నా పేరెంట్స్ ఏమైపోతారనో, లేకపోతే అసలు ఇంకా ఆత్మహత్య ఒక్కటేనా అన్నిటికీ సొల్యూషన్ అనేది కూడా కనీసం ఆలోచించకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోయినటువంటి సిచ్యువేషన్. సూర్యాపేట జిల్లాకు సంబంధించిన ఒక బీటెక్ విద్యార్థిని, ఆమె గేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతోంది. బీటెక్ స్టూడెంట్ కృష్ణవేణి ఆమె పేరు వచ్చేసి కూడా. ఏమైందో ఏంటో తెలియదు కానీ ఆమె ఆ కళాశాలలోనే హాస్టల్ ఉంది. ఆ హాస్టల్ పైన అంటే భవనం పైనకెక్కి అక్కడి నుంచి దూకేసిన పరిస్థితి, స్పాట్లోనే ఆమె చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. యాక్చువల్లీ మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు. హాస్టల్లో మరి తోటి ఫ్రెండ్స్తో పాటు ఉందా అంటే అది కూడా కాదు. ఉగాది కని, మొన్న ఉగాది పండగకని ఆమె ఇంటికి వెళ్ళిందట. ఇంటికి వెళ్ళి ఈరోజు ఆమె ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే నిన్న రాత్రి ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చింది. ఆమెతో పాటు వాళ్ళ అమ్మ కూడా ఉంది. సో తల్లితో పాటు ఆమె కూడా హాస్టల్లో నిన్న రాత్రి నిద్రపోయినటువంటి సిచ్యువేషన్. అట్లాంటిది మరి తల్లి నిద్రలో ఉండగానే అర్ధరాత్రి ఎప్పుడు వెళ్ళిందో తెలీదు, భవనం పైనకి ఎక్కేసి పైనుంచి దూకేసిన పరిస్థితి. ఇప్పుడు తల్లి కావచ్చు, ఆ తర్వాత తోటి విద్యార్థులు కావచ్చు, కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఉగాదికి వెళ్ళినటువంటి ఆ అమ్మాయి కృష్ణవేణి నిన్న తల్లితో సహా తిరిగి వచ్చింది. తల్లి హాస్టల్లో ఉంది, అప్పటికి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. మరి ఏం జరిగింది ఏంటి, పర్సనల్ ఇష్యూస్ వల్లనే ఏదన్నా జరిగిండొచ్చు అని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటే ఉండింది కాబట్టి మరి ఏం జరిగింది, వాళ్ళ కుటుంబంలో ఏం నడుస్తోంది, ఆ విద్యార్థి ఏమైనా డిప్రెషన్లో ఉందా, లేకపోతే ఆమెకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా, ఈ అన్ని కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే కేసు ఏంటంటే ఆత్మహత్యకు సంబంధించిన కేసు. అట్లాగే అమ్మ ఉండంగా ఆమె వెళ్ళి పైన బిల్డింగ్ పైనుంచి దూకేసిన పరిస్థితి. సో ఇవన్నీ యాంగిల్స్లో పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు అందరికీ కూడా నాకు తెలిసి ఇంజనీరింగ్కి సంబంధించిన ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మరి ఎగ్జామ్ టైం కాబట్టి పేరెంట్స్ ఉండి దగ్గరుండి తీసుకొచ్చి దిగబెట్టడానికి తీసుకొచ్చారా, లేదంటే అమ్మ కూడా ఆమెతో పాటు ఉండదలుచుకుందా, ఇవన్నీ కోణాల్లో కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇట్లా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళైతే మరి ఏ ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు అసలు సొల్యూషన్ వెతకట్లేదు. ఓన్లీ ఆత్మహత్యనే, చనిపోవడం ఒక్కటే దీనికి ప్రాబ్లంకి సొల్యూషన్ అనుకుంటున్నారు. చనిపోతేనే ఇంకా ఏమీ ఉండదు, ఎట్లాంటి ఆలోచన ఉండదు అనుకుంటున్నారు. అట్లా ఆత్మహత్యల వైపే వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చాలా టైమ్స్ ఇట్లా ఈ విద్యార్థుల దీని మీద అంటే మోటివేషన్ క్లాసెస్ కావచ్చు, అవగాహన కార్యక్రమాలు కావచ్చు, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వరుసగా జరుగుతున్నాయి కాబట్టి అన్ని కాలేజెస్లో మస్ట్గా కంపల్సరీ ఇట్లా మోటివేషన్కి సంబంధించిన క్లాసెస్ కూడా ఉండాల్సిందే, అవగాహన కార్యక్రమాలు ఉండాల్సిందే అని పదే పదే ఎన్ని వందల సార్లు మాట్లాడినా, ఎన్ని వేల సార్లు మాట్లాడినా ఈ ఇన్సిడెంట్స్ ఆగట్లేదు. అట్లాగే ప్రాబ్లమ్స్ ఏవైనా కావచ్చు కానీ చనిపోవడం ఒక్కటే ఇది సొల్యూషన్ కాదు అని అర్థం చేసుకునే పరిస్థితుల్లో పిల్లలు కూడా ఉండట్లేదు. దీని మీద నిజంగానే సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎట్లాగూ ఇంజనీరింగ్ కాలేజెస్ అనుకోండి, ఎనీ కాలేజ్ ప్రైవేట్కి సంబంధించిన కాలేజెస్ వాళ్ళు ఎట్లాగూ ఫీజులు బాగానే తీసుకుంటున్నారు. మరి నెలకు ఒక 2 సార్లు ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు పెడితే కూడా కనీసం ఈ విద్యార్థులను బతికించే వాళ్ళు అవుతారు. ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉందని మనం కూడా కోరుకోవాల్సిందే. ఉదయం అందాజా 6:30 ఆ సమయంలో మాకు కాలేజీ
కాలేజీ యాజమాన్యం నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే నేను ఇక్కడ గేట్ కాలేజ్ దగ్గరికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి ఒక అమ్మాయి థర్డ్ ఫ్లోర్ నుంచి దూకి చనిపోవడం జరిగింది. అంతకుముందు అరౌండ్ 6 o'clockకి ఇన్సిడెంట్ జరిగినట్టుగా కనిపిస్తున్నది. అమ్మాయి పేరు గంగాధర్ కృష్ణవేణి. ఈమె తన తల్లి లక్ష్మితో కలిసి వీళ్ళ ప్రాపర్ వచ్చేసి గంగాధరి కృష్ణవేణి. వీళ్ళ ప్రాపర్ వచ్చేసి పెగుడుపల్లి, జైపూర్ మండలం, మంచిర్యాల డిస్టిక్. బీటెక్ 3rd year చదువుతుంది. ఈమె ఉగాది హాలిడేస్ కానీ వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి. నిన్న రాత్రి 9 గంటల సమయంలో వాళ్ళ తల్లి లక్ష్మితో కలిసి కాలేజీకి వచ్చింది. యాజమాన్యం వారు తల్లి ఉందని చెప్పేసి లోపలికి వెళ్ళి చేస్తే ఇద్దరు కలిసి పడుకున్నారు. పడుకున్న తర్వాత మార్నింగ్ 5:30కి వాళ్ళ మదరు చూస్తుండగానే ఈమె బాత్రూమ్ అని చెప్పేసి బయటికి వెళ్ళి ఆ బిల్డింగ్ పై నుంచి అరౌండ్ 6 o'clockకి చనిపోయినట్టుగా కనిపిస్తుంది. దీని మీద మరింత లోతుగా విచారణ చేస్తాను. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలియజేస్తాను. కారణం ప్రస్తుతానికే తెలియలేదు. ఇది మాకు బేసికల్గా ప్రాథమిక సమాచారం. దీని మీద లోతుగా ఎంక్వైరీ చేసి మేము సమాచారం ఇస్తాం.